ఇక ఏం పొద్దుగాలు వస్తాడు, కారు గుర్తు ఆయన వస్తాడు, చెయ్యి గుర్తు ఆయన వస్తాడు మీ దగ్గరికి, ఇంకో గుర్తు ఆయన వస్తాడు. వచ్చి ఏమంటాడు, మీకు పైసలు ఇస్తాం, మీకు మందు దాపిస్తాం అని ఒక ఆయన చెప్తాడు. ఒక ఆయన ఇల్లు కట్టిస్తా అని చెప్తాడు. ఇంకొక ఆయన మీకు గొర్రెలు ఇప్పిస్తా, బర్రెలు ఇప్పిస్తా, లోన్లు ఇస్తా, ఉద్యోగాలు ఇస్తా అని చెప్తాడు. అమ్మా నేను ఒక మాట చెప్తున్నా తల్లి, ఇవాళ ఎవరా ఆరా వదిలే, పిల్లలు అన్నప్పుడు ఆడుకోరా, ఏం కాదు పిల్లలు అన్నప్పుడు గట్టిగా ఉంటారు అమ్మా. అయితే వీళ్ళందరూ వచ్చి ఇస్తాంటారమ్మా. ఒక్క మాట చెప్తున్నా, ఇవాళ బయట పడ్డది అమ్మా, మన పిల్లలు, మన సోదరుల పిల్లలు సర్కారు బడికి పోతారు కదా ఆడపిల్లలు పోతే ఆడపిల్లలకు సర్కారు ఏం చేస్తుందంటే, పిల్లలు యుక్త వయసుకు వచ్చిన తర్వాత పెద్ద మనిషి అవుతారు, కొద్దిగా వాళ్ళకి మంతు ప్రాబ్లం ఉంటుంది కదా. కేంద్ర ప్రభుత్వం ఆ ఆడబిడ్డలకు శానిటరీ నాప్కిన్స్ ఇవ్వాలి, శానిటరీ ప్యాడ్స్ ఇవ్వాలని పెడితే ఈ రేవంత్ రెడ్డి ఇదే కేసీఆర్ కలిసి మన ఆడబిడ్డల అంటుముట్టుల పైసలు 71 కోట్లు తిన్నారమ్మా. వీళ్ళు తిన్నారు ఈ దొంగలు. ఇవాళ మన తల్లులకు రావాల్సినటువంటి పెన్షన్ పైసలు తిన్నారమ్మా ఈ దొంగలు. మన పెన్షన్ పైసలు తిన్నారు, మన బడి పొరగాల బల్పాల పైసలు తిన్నారు, మన దవాఖాన్ల పైసలు తిన్నారు, మన సూది మందు పైసలు తిన్నారు. ఈ దొంగల ముఠ అంతా కలిసి మన సొమ్ము మీద ఎగబడి తింటా ఉంటే, అరే ఇంకెన్ని రోజులు తింటారా పందికొక్కులు లెక్క, మా గుర్తు మాకు కావాలి, మా జెండా మాకు కావాలని ఇవాళ మన బీసీల కోసం జెండా తీసుకొచ్చినామమ్మా. మన ఎస్సీల కోసం, మన ఎస్టీ, మన మైనార్టీల కోసం జెండా తీసుకొచ్చినాం అమ్మా. నేను ఒక మాట చెప్తా ఉన్నా, రేపు పొద్దుగాల బీఆర్ఎస్ పార్టీ ఆయన వస్తాడు, కారు గుర్తోడు వచ్చి ఓటేయమంటాడు మిమ్మల్ని. ఒక్కటే మాట చెప్పు, అరే నా ఆడబిడ్డల బాత్రూంలో పైసలు ఎందుకు తిన్నావురా అని అడుగువాన్ని. ఇలా ఒక్కసారి సర్కార్ బళ్ళల్లో బాత్రూమ్ పయకాలు కట్టి మరి పైసలు ఇస్తే అమ్మా, సర్కార్ బళ్ళల్లో ఎదిగిన ఆడపిల్లలు ఉంటారు, జర బాత్రూమ్ సపరేట్గా ఉండాలి, వాళ్ళకు మంచిగా ఉండాలని చెప్పి ఒక బాత్రూమ్ కట్టి రాని పైసలు ఇస్తే 100 కోట్ల రూపాయలు వీళ్ళిద్దరు పంచుకొని తిన్నారు. 100 కోట్లు బాత్రూంలో పైసలు తిన్నారు మన ఆడపిల్లలు. బాత్రూంలో పైసలు ఏ పైసలు ఇచ్చి పెట్టలే.